హాయ్ బ్రువన్, మీరు ఇంట్రాడేలో ట్రేడ్ చేసి నష్టపోతున్నారు అనంటే ఖచ్చితంగా ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోయే ఇంట్రాడే ట్రేడర్స్ యొక్క ఈ 5 కామన్ మిస్టేక్స్ తెలుసుకొని వాటిని కరెక్ట్ చేసుకుంటేనే మీరు ప్రాఫిటబుల్గా మారగలుగుతారు. ఈ వీడియోలో నేను డిస్కస్ చేసే 5 మిస్టేక్స్లో మీరు ఏ మిస్టేక్స్ చేశారు అనేది కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను అనుకోవడం అట్లీస్ట్ 90% పీపుల్ అన్ని మిస్టేక్స్ చేసుంటారు. జనరల్గా మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనం స్టాక్ మార్కెట్లో లూజ్ అవ్వడానికి మన ఎమోషన్సే కారణం అవుతాయి. బట్ స్పెసిఫిక్గా మనం ఇంట్రాడేలో చేసే కొన్ని మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల చాలా అమౌంట్ లూజ్ అవుతూ ఉంటాం. అందులో ఇప్పుడు మనం ఫస్ట్ పాయింట్ డిస్కస్ చేసుకుందాం. మనం ఒకరోజు ట్రేడింగ్ చేయాలి అని చెప్పి ఏదైనా ఒక స్టాక్ని లేదా ఇండెక్స్ లైక్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీని చూస్తూ ఉన్నాం. సో ఇలా చూస్తున్నప్పుడు ఇక్కడ మనకు కనపడుతున్న విధంగా చార్ట్ ఫామ్ అయింది. దానికి సంబంధించి ఒక రెసిస్టెన్స్, సపోర్ట్ ఇలా మార్క్ చేసుకున్నాం. మన ఎక్స్పెక్టేషన్ ఏంటి అంటే కింద సపోర్ట్ బ్రేక్ అయింది అని అంటే మనం సెల్ చేయాలి అని అనుకుంటున్నాం. యాక్చువల్గా ఒక ట్రేడర్ యొక్క సింపుల్ లాజిక్ ఇలా ఉంది, కానీ మార్కెట్ అంత ఈజీ కాదు, మనం అనుకున్నట్టుగా జరగదు. సో జనరల్గా మార్కెట్ ఎప్పుడైనా సరే ఒక డైరెక్షన్లో మూవ్ అవ్వాలి అని ఫిక్స్ అయిన తర్వాత అక్కడ ఏం జరుగుతుందంటే చాలా పెద్ద మూవ్ వస్తుంది. యాక్చువల్గా మనం ఎక్స్పెక్ట్ చేసింది చిన్న మూవ్, బట్ అది బ్రేక్అవుట్ అయ్యేసరికి చాలా స్పీడ్తో పెద్ద ఫాల్ రావడం వల్ల మనం ఆల్రెడీ బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత 1 లాట్తో ట్రేడ్ చేయాలి అని అనుకుంటే 2 లాట్స్, 3 లాట్స్, 4 లాట్స్ అలా మన లాట్ సైజెస్ పెంచేసి ఇమ్మీడియట్గా హెవీ సెల్ చేస్తూ ఉంటాం. అక్కడ మన ఎక్స్పెక్టేషన్ ఏముంటుంది అని అంటే మనం బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత ఎంటర్ అయితే తర్వాత పెద్ద రెడ్ క్యాండిల్ వస్తుంది, మనకి చాలా మంచి ప్రాఫిట్ వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. ఎస్, ఇలా మార్కెట్లో జరుగుతుంది, కానీ రేర్ కేసెస్లో మాత్రమే జరుగుతుంది. ఎప్పుడైతే ఇలాంటి బిగ్ క్యాండిల్స్ ఫామ్ అవుతాయో అలాంటప్పుడు రియాలిటీలో ఏం జరుగుతుంది అని అంటే మనం ఎంట్రీ అయిన వెంటనే స్టాక్ ప్రైజెస్ రివర్స్ అయ్యి పెరగడం స్టార్ట్ అవుతాయి, లేదా అక్కడే కన్సాలిడేట్ అవుతూ ఉంటాయి. దానివల్ల ఆప్షన్ ప్రీమియమ్స్ పడిపోయి ఇంట్రాడేలో మనం చాలా పెద్ద లాసెస్కి వెళ్తూ ఉంటాం. సో మనం ఇంట్రాడేలో నష్టపోవడానికి మేజర్ రీజన్ ఏంటి అంటే బిగ్ క్యాండిల్స్ని ట్రేడ్ చేయడం. అంటే ఎప్పుడైతే ఒక పెద్ద రెడ్ కలర్ క్యాండిల్ వస్తుందో ఇమ్మీడియట్గా మనకి సెల్ చేయాలని చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది. అలాగే సిమిలర్గా ఎప్పుడైతే పెద్ద గ్రీన్ కలర్ క్యాండిల్ వస్తుందో మార్కెట్ ఇంకా అదే రేంజ్లో హెవీగా పైకి వెళ్తుంది అని చెప్పి ఇమ్మీడియట్గా బై చేయడానికి, ఎక్కువ లాట్స్ బై చేయడానికి ట్రై చేస్తాం. అలా చేసినప్పుడే ఇంట్రాడేలో మనం నష్టపోతాం. సో ఇప్పటి నుంచి మీరు ఎప్పుడైతే ట్రేడ్ చేస్తున్నారో బిగ్ క్యాండిల్స్ వచ్చాయి అంటే 1కి 10 సార్లు ఆలోచించండి. నెక్స్ట్ మన సెకండ్ పాయింట్లో మనం ట్రేడింగ్ చేయడం కోసం క్యాండిల్ స్టిక్ చార్ట్ అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. ఇలా అబ్జర్వ్ చేస్తున్నప్పుడు మనకి పైకి కానీ కిందకి కానీ బ్రేక్అవుట్ వస్తుంది అని చూస్తున్నాం. సో దానికి కావాల్సిన రెసిస్టెన్స్, సపోర్ట్, ఈ ట్రెండ్ లైన్స్ కూడా డ్రా చేసుకున్నాం. అయితే మనం చాలా సేపటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నాం, కానీ బ్రేక్అవుట్ ఎటు సైడ్ రావట్లేదు. అయితే ఆల్ ఆఫ్ ఎ సడన్ ఈ లెవెల్లో ఒక రెసిస్టెన్స్ ని టచ్ చేసి రివర్స్ అయి పడుతూ ఉంది. సో ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే కిందకి వెళ్ళి సపోర్ట్ టచ్ అవుతుందేమో అని అనుకుంటాము. అండ్ మనం ఇక్కడ రకరకాల లాజిక్స్ అప్లై చేయడానికి ట్రై చేస్తూ మధ్యలో ఎక్కడో గ్యాప్ అప్ ఫామ్ అయింది కదా, ఈ గ్యాప్ ని అయితే ఫిల్ చేస్తుంది అని చెప్పి మనం అనుకుంటూ ఈ స్టాక్ ఈ లెవెల్ కి రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయని ఎక్స్పెక్ట్ చేసి ఈ రీజియన్ లో మనం సెల్ చేస్తూ ఉంటాం. యాక్చువల్గా మనం ఫస్ట్ ట్రేడ్ చేద్దాం అనుకున్న లాజిక్ ఏంటి అంటే ఇది పైకి బ్రేక్అవుట్ అయిన తర్వాత లేదా కిందకి బ్రేక్అవుట్ అయిన తర్వాత ట్రేడ్ చేయాలి అని. కానీ అది జరగకపోవడంతో ఏదో ఒక ర్యాండమ్ రీజన్ పెట్టుకుని బై ఆర్ సెల్ చేసి మనం ఆ స్టాక్స్ లో లేదా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో స్ట్రక్ అవుతూ ఉంటాం. జనరల్ గా ఇలా ఎంటర్ అయినప్పుడు ఏమవుతుందో తెలుసా, అగైన్ స్టాక్ ప్రైజెస్ రివర్స్ అయిపోయి అప్పుడు బ్రేక్అవుట్ వస్తుంది. మనం ఆల్రెడీ చాలా పెద్ద లాస్ లో ఉండి ఏం చేయాలో అర్థం కాక మేజర్ లాస్ లో బయటకు వస్తాం. అందుకని ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన సెకండ్ పాయింట్ ఏంటి అంటే ఎలాంటి లాజిక్ లేకుండా జస్ట్ మనం బోర్ ఫీల్ అయ్యాం, చాలాసేపటి నుంచి మార్కెట్ చూస్తున్నాం, ఏం ట్రేడ్ వేయలేదు, ఏదో ఒక దాంతో చేద్దాము అన్న ఉద్దేశంతో అస్సలు ట్రేడ్ చేయకూడదు. మనం డే స్టార్టింగ్లో ఏదైతే లాజిక్తో మనం ట్రేడ్ చేయాలి అని అనుకున్నామో ఆ లాజిక్ వస్తేనే ట్రేడ్ చేయాలి, లేకపోతే ట్రేడ్ చేయకూడదు. నెక్స్ట్ థర్డ్ పాయింట్లో మనం ఏదో ఒక ట్రేడింగ్లోకి ఎంటర్ అయ్యాము. అది ఎయిదర్ బై సైడ్ అవ్వనివ్వండి లేదా సెల్ సైడ్ అవ్వనివ్వండి. ఒక ట్రేడ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ మనకు కాసేపు ఆగిన తర్వాత ఒక 500 రూపీస్ లాస్ కనిపించింది. సరే, మన దగ్గర చాలా అమౌంట్ ఉన్నాయి అని చెప్పి ఇంకొక లాట్ యాడ్ చేస్తారు, అంటే యావరేజ్ చేస్తారు. తర్వాత 2500 లాస్ వచ్చింది. అప్పుడు మీకు కొంచెం డౌట్ వచ్చింది, మేబీ ఈ స్టాక్ ప్రాఫిట్లోకి వెళ్ళదేమో, యావరేజ్ చేసుకుని నో ప్రాఫిట్ నో లాస్లో బయటకు వద్దాము అని అనుకుని మళ్ళీ యావరేజ్ చేశారు. తర్వాత కాసేపటికి 10,000 లాస్ కనిపించింది. సో ఇంకా ఏం చేయాలి అనేది మీకు అర్థం కాలేదు. మార్కెట్ మీరు అనుకున్న డైరెక్షన్లో వెళ్ళేలా లేదు, బట్ కంటిన్యూస్గా మార్కెట్ పడదు కదా, మళ్ళీ పైకి వస్తుంది లేదా మనం అనుకున్న డైరెక్షన్లో వస్తుంది. అలాంటప్పుడు ఒక 3,000, 4,000 లాస్లో బయటకు వచ్చేద్దాం అని అనుకుంటారు. కానీ డే ఎండ్ కంప్లీట్ అయిపోయేసరికి 60-70 వేల రూపాయలు లూజ్ అవుతూ చాలా పెద్ద మొత్తంలో లూజ్ అయ్యి తర్వాత నుంచి అసలు ట్రేడింగ్ చెయ్యాలా వద్దా అన్న కన్ఫ్యూజన్లో కూడా వెళ్ళిపోతారు. అండ్ ఇలాగే చాలా మంది ఫస్ట్ నష్టపోయిన తర్వాత మళ్ళీ 2 నెలలు 3 నెలలు వాళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బులు తీసుకొచ్చి మళ్ళీ ఇంట్రాడే చేసి మళ్ళీ పోగొట్టుకుంటూ ఉంటారు.
అందుకే మనం ట్రేడ్ చేసేటప్పుడు ఒకవేళ మన లాజిక్ వర్కౌట్ కాలేదు, మనం లాసెస్లోకి వెళ్తున్నాము అని అంటే అలాంటప్పుడు లాసెస్ని అస్సలు యావరేజింగ్ చేయొద్దు. ఇలా మల్టిపుల్ టైమ్స్ మీరు గనక బై ఆర్ సెల్ చేసుకుంటూ యావరేజ్ చేసుకుంటూ వెళ్తే మీ లాసెస్ పెరుగుతాయే తప్ప ప్రాఫిట్లోకి ఎప్పటికీ రారు. సో నెక్స్ట్ మనం ఫోర్త్ పాయింట్కి వెళ్దాం. ఇది ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్, మీలో ఎవరు ఎక్స్పెక్ట్ చేయకపోవచ్చు. అదేంటి అంటే ఈరోజు మనం ట్రేడ్ చేసాం అండ్ ప్రాఫిటబుల్గా ఉన్నాం, బట్ జస్ట్ ఒక 500 రూపీసో 1000 రూపీసో ప్రాఫిట్ వచ్చింది. సో మనం కొంతవరకు హ్యాపీగా ఉంటాం. కానీ తర్వాత కాసేపటి తర్వాత మార్కెట్లో కనుక అబ్జర్వ్ చేస్తే ఆ ట్రేడ్ కాసేపు క్యారీ చేస్తే మనకి కొన్ని వేల రూపాయలు, 20, 30, 50 వేల రూపాయలు ప్రాఫిట్ వచ్చేది. అప్పుడు మళ్ళీ మనం చాలా సాడ్గా ఫీల్ అవుతాం. ఎందుకంటే 50,000 వచ్చే ప్లేస్లో 500 మనం తీసుకుంది, కొంచెం సేపు ఆగుంటే బాగుండేది కదా అని చెప్పి అలాంటప్పుడు మళ్ళీ మనం ఫ్రెష్ ఎంట్రీలు ఇస్తాము, లేదా అసలు అనవసరమైన విషయాలు ఏదో చేస్తూ ఉంటాం. సో అందుకనే జస్ట్ ఎమోషన్స్ యూజ్ చేసి కాసేపు ఆగి నేను అనుకున్న ప్రాఫిట్స్ రావట్లేదు అని చెప్పి ఎగ్జిట్ అవ్వకూడదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక ట్రేడ్లో ఎంటర్ అవుతున్నప్పుడే దాని యొక్క టార్గెట్ అండ్ స్టాప్ లాస్ తెలియాలి. ఎయిదర్ టార్గెట్ కానీ లేదా స్టాప్ లాస్ కానీ హిట్ అయ్యేదాకా వెయిట్ చేయాలి. ఒకవేళ ఈ ట్రేడ్లో కనుక మీ టార్గెట్ అనేది ఒక 5,000 రూపాయలు అని అనుకుంటే అట్లీస్ట్ మీరు 5,000 తీసుకున్నారు అని చెప్పి సాటిస్ఫాక్షన్ ఉండేది. 5,000 వచ్చే ప్లేస్లో కేవలం 500 తీసుకున్నారు, మీ టార్గెట్ ఎట్టైన్ అవ్వకముందే ఎగ్జిట్ అయిపోయారు, బట్ ఆ రోజు 50,000 రూపాయల ప్రాఫిట్ వచ్చింది అని అంటే ఈ ట్రేడ్ మిమ్మల్ని సైకలాజికల్గా చాలా దెబ్బతీస్తుంది, మీ ట్రేడింగ్ స్ట్రాటజీని కంప్లీట్గా నాశనం చేస్తుంది. అందుకే మన ఫోర్త్ పాయింట్ ఏంటి అంటే బుకింగ్ స్మాల్ ప్రాఫిట్స్. అంటే చిన్న చిన్న లాసెస్ బుక్ చేసుకోవాలే తప్ప చిన్న చిన్న ప్రాఫిట్స్ బుక్ చేసుకోవద్దు. మనం ఒక స్టాక్ని బై చేసాం, లేదా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో బై చేసాం, సెల్ చేయడానికి మన టార్గెట్ కానీ స్టాప్ లాస్ కానీ వచ్చేదాకా వెయిట్ చేయాలే తప్ప మనం ఇలాంటి స్మాల్ ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడం కూడా స్టాక్ మార్కెట్లో ఎస్పెషల్లీ ఇంట్రాడేలో మనం చేసే మిస్టేకే. అండ్ ఫైనల్గా మీరు చేసే ఫిఫ్త్ మిస్టేక్ ఏంటి అంటే యూట్యూబ్లో ఏదో ఒక వీడియో చూస్తారు, లేదా ఒక న్యూస్ వింటారు, లేదా కొత్త కాన్సెప్ట్ ఏదో తెలుసుకుంటారు, కాల్స్ చూస్తారు, రకరకాల ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు దాన్ని నమ్మేసి లేదా ఆ ట్రేడింగ్ స్ట్రాటజీని ట్రై చేద్దాము అని చెప్పి ఇమ్మీడియట్గా నెక్స్ట్ డే నుంచో లేదా అదే రోజు నుంచో బై అండ్ సెల్ చేయడం స్టార్ట్ చేస్తూ ఉంటారు. అసలు యాక్చువల్గా ఆ స్ట్రాటజీని పూర్తిగా మీరు అర్థం చేసుకోగలరా? అండ్ ఇన్ఫ్యాక్ట్ నా పర్సనల్గా నేను యూట్యూబ్ వీడియోస్ చేస్తాను కాబట్టి ఒక వీడియోలో నేను 10 కాన్సెప్ట్స్ చెప్పాలి అని అనుకుంటే మేబీ వీడియో చేసే టైంలో 2 or 3 మర్చిపోతూ ఉంటాను. అండ్ ఎస్పెషల్లీ యూట్యూబ్లో డిస్కస్ చేసేవన్నీ కూడా బేసిక్ వీడియోస్. ఆ బేసిక్ వీడియోస్ చూసి మనం ట్రేడింగ్ చేస్తున్నాము అని అంటే పూర్తిగా మన ప్రాఫిట్స్ అనేవి లక్ బేసిసే ఉంటాయి. ఒక్కొక్కసారి హ్యాపీగా ఉంటాం, ఒక్కొక్కసారి చాలా పెద్ద లాసెస్ చూస్తాం, బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే డబ్బులు నష్టపోయేది మీరే. సో మీరు ఏదైనా ఒక కాన్సెప్ట్ నేర్చుకుని దాని నుంచి మనీ నష్టపోకుండా ఉండాలి అని అంటే మీరు చేయాల్సింది ఏంటి అంటే దేన్ని కూడా గుడ్డిగా నమ్మద్దు. సో మీరు యూట్యూబ్లో వినే న్యూస్ కానీ లేదా టెక్నికల్ అనాలిసిస్ కానీ ఏదైనా కూడా బేసిక్ ఇన్ఫర్మేషనే. ఈ ఇన్ఫర్మేషన్ చాలా మందికి తెలుసు, దీంట్లో మనం ఇంకా పర్ఫెక్ట్ అయితేనే మనకి మనీ వస్తాయి అన్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే ఫైనల్గా మీరు ఎవ్రీడే అనుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? అవాయిడ్ లూజింగ్ మనీ. ఈరోజు మీరు డబ్బులు నష్టపోకూడదు. అండ్ అలాగే జస్ట్ డోంట్ లూజ్ మనీ. నేను మనీ అసలు ఈరోజు పోగొట్టుకోకూడదు. అండ్ వారెన్ బఫెట్ కూడా అదే చెప్తాడు, నెవర్ లూజ్ మనీ. సో ఈ 3 పాయింట్స్ ఒకటే, మనీ పోకూడదు అని చెప్పి ఎంత జాగ్రత్తగా కనుక మీరు ట్రేడింగ్ స్ట్రాటజీని ఫాలో అవుతూ ఓవర్ ట్రేడింగ్ చేయకుండా సింపుల్ లాజిక్స్తో ట్రేడ్ చేస్తున్నా కూడా మనం ప్రాఫిటబుల్గా ఉండొచ్చు. బట్ మనం మార్కెట్లో మిస్టేక్స్ చేయకూడదు అని అంటే మన ఎమోషన్స్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. ఈ వీడియోలో నేను డిస్కస్ చేసిన 5 పాయింట్స్ అన్నీ కూడా ఎమోషన్స్కి సంబంధించినవే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్లో మీరు ట్రేడ్ చేసే ముందు ఒకవేళ ప్రాఫిట్ వస్తే ఎంత ప్రాఫిట్ మనం తీసుకోవాలి, లాస్ వస్తే ఎంత లాస్ మనం తీసుకోవాలి అని చెప్పి నోట్స్లో కనుక రాశారు అని అనుకోండి, ఈ రాసే టైం గ్యాప్లో మీ ఎమోషన్స్ అనేవి కంట్రోల్ అవుతాయి. సచ్ దట్ మనం ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తున్నప్పుడు మన స్కిల్స్ పెంచుకొని, పేషెన్సీ పెంచుకొని, యావరేజింగ్ చేయకుండా ట్రేడింగ్ చేస్తే మనం ఈ 5 మిస్టేక్స్ చేయకుండా ప్రాఫిటబుల్గా ఉండే విధంగా ఉండొచ్చు. హోప్ ఈ వీడియోలోని మిస్టేక్స్ తెలుసుకోవడం ద్వారా మీకు హెల్ప్ఫుల్గా ఉంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.